రాజకుమారి గారు. ప్రైజ్ లార్డ్ అండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. స్తోత్రం. ఆయన వాక్యం దేవుడు దీవించును. జాన్సన్ గారు, ప్రార్థన వాగ్దానము ఫలింపు కొరకు. పరిశుద్ధుడు నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, మరొక నూతన దిక్కుల సమయం ప్రభువా, నేను స్తుతించుటకు జీవకరమైన మాటలు వినటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇదిగో నా శ్రమదిన ముందు ప్రభువా, నువ్వే గొప్ప ఆశ్రయ దుర్గమని, పడిపోయిన ప్రాకారంకు తిరిగి కడతావని నాయన ప్రభు ఇచ్చిన నాయన నీ యందు నమ్మకించిన ప్రతి వారిని అయ్యానైనా ప్రభా నువ్వేనైనా ప్రభు ఎరుగుదు అని ప్రభా నా యేసు నువ్వు ఇచ్చిన మాటను బట్టి వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎవరైనా మా జీవితంలో అయినా ప్రభా ఏ స్థితిలోనైతే మేము నాయన ప్రభా కృంగిపోతున్నాం, ఈ స్థితిలో నాయన ప్రభా నీ మీద ఆధారపడుతున్నామో అయ్యా నాయన నీకు తెలుసు నాయన నువ్వే మా జీవితాల్లో నిలబెట్టమని నింపి నడిపించమని మా యొక్క ప్రయాణంలో ప్రభా దినదినము నూతన బలం ఇచ్చి నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యం చదివిన రాజకుమారి గారికి, ప్రార్థన చేసిన జాన్సన్ గారికి, కూడి వచ్చిన వారందరికీ దేవుడు విడుదల చేయుచున్న మేలులు ధారాళముగా కుమరించబడును గాక. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ సమయంలో, క్రిస్మస్ సీజన్లో అనేక సంఘాలలో సెమీ క్రిస్మస్లు, క్రిస్మస్ క్యారల్స్, ఇంటింటా రాత్రి జాముల యందు చలిని పక్కన పెట్టి లెక్క చేయకుండా క్రిస్మస్ పాటలు పాడుతూ పిల్ల పాపలు పెద్దలు ఆనందములో శుభ సమాచారమును క్రీస్తు జననమును ప్రచురము చేయుచున్న కాలము. మనము ప్రతిదినము మానక కూడుకుంటూ యేసు వైపు చూచుచూ ప్రతిదినము క్రిస్మస్ను ధ్యానిస్తూ క్రిస్మస్లో అలనాడు యేసు జన్మించిన ఆ సమయమందు ఉన్న అనేక మంది వ్యక్తులను గురించి ధ్యానిస్తున్నాము. గబ్రియేలు దూత, జ్ఞానులు, గొల్లలు, కన్య మరియా, నీతిమంతుడైన యోసేపు, ఈ విధముగా అనేక మందిని యేసు జనన కథాసుధలో పేర్కొనబడిన వారందరినీ ధ్యానిస్తున్నాం. మరొక విశేషమైన వ్యక్తి ఉన్నాడు క్రీస్తు జననములో. ప్రాముఖ్యమైన వాడే, భిన్నమైన వాడు. ఇది వరకు మనం ధ్యానించుకున్న వారందరిలో ప్రత్యేకమైన వాడు, భిన్నమైన వాడు, వారందరికీ వేరైన వాడు. రండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందామండి. 6 వచనాలు, 6, 7 కలిసి ఉన్నాయి కదా, 6, 7 వచనాల వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 6, 7 వచనాల వరకు. జాన్సన్ సాయం చేస్తారా? రాజైన హేరోదు దినముల యందు యూదాయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగాను. అందుకు వారు, యూదాయి బెత్లెహేములోనే యాలియనగా, యూదాయి దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది.
అంతటి ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చాలండి, వారు చాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ అద్వితీయ కుమారుడును జనితేక కుమారుడు రక్షకునిగా మా కొరకు లోకాన అవతరించిన శుభ సందర్భమును ధ్యానించుచున్నాము. మాతో పాటు మా దేశమంతటిలోను సర్వలోకములోను సముద్రములకు ఆవల భూదిగంతముల వరకు ఉన్న అన్ని దేశాలలో అన్ని భాషల వారు క్రీస్తు జననమును చర్చించుతున్నారు, ధ్యానించుతున్నారు. దీవెనలు, మేలులు, ఆశీర్వాదములు, రక్షణ పొందుకుంటున్నారు. మా ధ్యానము ఈ దినమునకు ప్రభువా మాకు ఆశీర్వాదకరమగున్నట్లుగా మేమంతా కలిపి మా జీవితకాలం అంతటిలో నీకు మహిమ తెచ్చు వారముగా ఉండునట్లు ఆశీర్వదించుమని, కూడి వచ్చిన వారిని ఇంకా రాలేకపోయిన వారిని కూడా, మా వారిని అందరినీ, నీ వారిని అందరినీ పేరు పేరున దీవించవలసిందిగా ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తునందు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గమనిస్తున్నారా? ఈరోజు మన ధ్యానము ఆ భిన్నమైన ఒక వ్యక్తి. ఎవరున్నారు? యేసు జనన కాలమందు జరిగిన ఈ యేసు జన్మ కథ, ద ట్రూ స్టోరీ ఆఫ్ జీసస్ బర్న్. ఇది కల్పనా కథ కాదు, ఇది నిజమైన యథార్థ గాథ. లోకరక్షకుడు అవతరించెను, శకమే మారెను. క్రీస్తునామ శకము, క్రీస్తు శకము 2023 డిసెంబరు 19లో ఉన్నాము. శకకర్త, రక్షణకర్త, విశ్వాసమునకు కర్త, శాంతి సమాధానకర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు జన్మించిన ఆయన సందర్భములో అనేక మంది వ్యక్తులను ధ్యానిస్తూ ఈ దినము ఈ భిన్నమైన వ్యక్తి వద్దకు వచ్చాము. ఎవరతను? రాజైన హేరోదు. రాజైన హేరోదు తూర్పున వెలిసిన అందాల తార, నక్షత్రము, ఆయన నక్షత్రము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్నవారును, అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ప్రియులారా, యేసు నక్షత్రము, జన్మించిన ఆయన నక్షత్రము, అది ఆయన నక్షత్రం, అది రాజ నక్షత్రము, క్రీస్తు నక్షత్రము. చూచి వచ్చారు, రాజు ఇంటిలో ప్రవేశించారు. అయితే ఆ రాజు కలవరపడ్డాడు. ప్రియులారా, ఎవరైనా, రాజైనా, బంటైనా, రైతైనా, కూలి అయినా, వ్యాపారస్తుడైనా, ఎవరైనా వారి ఇంటిలో కుమారుడు పుట్టాడంటే సంతోషము, సంబరము. గొప్పవారైతే కానుకలిస్తారు ఆ సమాచారము తెచ్చి చెప్పిన వారు. ఏలిన వారికి కుమారుడు
పుట్టాడు అని సమాచారం ఎవరు తెస్తారో వారికి ఏదైనా బహుమానం ఇస్తారు, బహుకరిస్తారు. వెలగల వస్తువులను, వెండి నాణెములు, బంగారు నాణెములు, ఆభరణములు, ఏదైనా వెంటనే ఉప్పొంగిన హృదయంతో, సంతోషముతో, ప్రసన్న వదనముతో ఆ కబురు తెచ్చిన వానికి లేక ఆమెకు, ఆ సేవకురాడో సేవకుడో బహుమానం ఇస్తారు. కానీ ఇతనెందుకు కలవరపడుతున్నాడు? కలవరం ఎందుకు? సంతోషం ఉండాలి కదా కుమారుడు పుడితే. అయితే కలవరం ఎందుకు? అతని ఇంటిలో పుట్టలేదు, అతని ఇంటిలో అతనికి కుమారుడు కలగలేదు, ఇది కలవరం. కానీ పుట్టినవాడు రాజు. రాజు ఇంటిలో కాకుండా ఎక్కడో పుట్టాడు. అయితే నా రాజ్యము తీసుకుంటాడా? నన్ను కాదని నా వారసులకు చెందకుండా ఈ హేరోదు యూదులకు రాజు, యూదా దేశమును పరిపాలిస్తున్నాడు. మా దేశమును మేమే పరిపాలించుకుంటాము, మాకు పరరాజుల పాలన విముక్తి కావాలనని యూదులు పోరాటం చేస్తున్నారు. సుదీర్ఘ భారతదేశ స్వతంత్ర పోరాటం వలె ఎప్పుడో 1857వ సంవత్సరము సైనిక తిరుగుబాటుతో ప్రారంభమై 1947 వరకు పోరాటం. స్వాతంత్రము సిద్ధించింది, పరరాజులు వెళ్ళిపోయారు, ఇంగ్లాండు ప్రభువులు, బ్రిటిష్ ప్రభుత్వం. అదే విధముగా యూదులు కూడా మాకు పరరాజుల పాలన విముక్తి కావాలని పోరాటం చేస్తున్నారు. ఎవరు పరరాజులు? ప్రపంచ చక్రవర్తి కైసరు ఔగుస్తు, అప్పుడు సీజర్ అగస్టస్ ప్రపంచమును పరిపాలిస్తున్నాడు. స్థానిక సంస్థానములు కప్పము కడుతూ ప్రపంచ చక్రవర్తి కింద ఉన్నారు. స్థానిక రాజులు ఎవరు? ఇప్పుడు హేరోదు యూదా దేశానికి. కైసరు చక్రవర్తిని అడ్డగించడం లేదు యూదులు. పరరాజుల పాలన విమోచనము కొరకు పోరాటము చేయటము లేదు. మరి ఎవరి కొరకు? ఈ హేరోదు రాజు. హేరోదు రాజు పరరాజా? యూదులలో పుట్టినవాడు కాదా? యూదేతరుడా? యూదేతరుని రాజ్యము మాకు అక్కరలేదు పరిపాలన అని పోరాడుతున్న యూదులు ఎందుకు పోరాడుతున్నారు? హేరోదును ఎందుకు ఒప్పుకోవటం లేదు? యూదులలో పుట్టినవాడు కాదు, యూదారాజు కాదు గనుక. యూదులలో రాజు దావీదు వంశావళిలో నుండి రావాలి. ఆ కాలమందు దావీదు వంశవృక్షములో దావీదుకు అనేక మంది కుమారులు కదండి, సొలొమోనుకు అనేక మంది కుమారులు కదండి. ఒక్కడేనా సొలొమోనుకు? రెహబాము ఒక్కడేనా? అనేక మంది కుమారులు. రెహబాముకు అబియా ఒక్కడేనా? అనేక మంది కుమారులు. అబియాకు ఆసా ఒక్కడేనా? అనేక మంది కుమారులు. చూడండి, అనేక మంది అనేటప్పుడు ఒక్కొక్క వంశములో అనేక మంది కుమారులుగా ఉన్నారు. ఓ 10 మందో 12 మందో, కానీ ఒక్కొక్కడే రాజు అవుతున్నాడు. ఆసాకు అనేక మంది కుమారులు. యెహోషాపాతు ఒక్కడే రాజయ్యాడు. యెహోరాము ఒక్కడే రాజయ్యాడు. యోషియా ఒక్కడే రాజయ్యాడు. ఈ విధంగా ఆహాజు, యోతాము, ఉజ్జియా, హిజ్కియా, ఆమోను, మనష్షే, వారి వారి తండ్రులకు అనేక మంది కుమారులున్నను ఒక్కడే రాజవుతున్నాడు. యేసు జనన కాలములో అనేక మంది దావీదు వంశంలో నుండి వస్తున్న వంశవృక్షము ప్రకారంగా అనేక కొమ్మలు ఉన్నట్టు అనేక కొమ్మలు ఉన్నాయి. నేరుగా సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఈ విధంగా ఒక్కొక్కరే అనేక మంది ఉన్న ఒక్కొక్కరికే
అధికారము సింహాసనము సిద్ధించినట్లు ఇప్పుడు అధికార సింహాసనముకు యోగ్యుడు యోసేపు ఉన్నాడు. యోసేపు రాజవంశీకుడే. రాజవంశంలోనే రాజు జన్మించాడు. రాజరికములో లేడు యోసేపు, వంశం అది. రాజు జన్మించాడు. మరి దావీదు గోత్రం అంతా పరిశీలిస్తూ వస్తే మత్తయి రాసిన ప్రకారము 1వ అధ్యాయంలో ఆ పేర్లన్నీ అక్కడ ఉన్నాయి. దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, యోతాము, ఉజ్జియా, ఆహాజు, హిజ్కియా, ఆమోను, మనష్షే అందరు ఉన్నారు. ఆ వరుసలోనే యోసేపు ఉన్నాడు. మరి హేరోదు లేడు. హేరోదు లేకుండా ఎలా రాజు అయ్యాడు? అదే యుద్ధ కారణము, తిరుగుబాటు కారణము, విప్లవ కారణము. అనేక మారులు యూదులు విప్లవము చేశారు. మాకు పరరాజుల పాలన నుండి విముక్తి కావాలి, మేము పరరాజుకు పన్నులు కట్టము. ఈ హేరోదు తండ్రి క్రీస్తు శకము 47లో క్రీస్తుకు పూర్వము 47 ప్రాంతములో కైసరు, ప్రపంచ చక్రవర్తులు కైసరుల ద్వారా యూదా దేశానికి ఖాళీగా ఉన్నది. యూదా దేశానికి రాజు లేడు. అయితే ఆ యూదా దేశము మాకు అప్పగిస్తే మేము మీకు అనుకూలంగా, మీకు విధేయులమై పరిపాలన సాగిస్తాము అని వెళ్ళి కైసరులతో వ్యాపార వాణిజ్య సంబంధాలున్న ప్రపంచ గనులైన కొంతమందిని తీసుకుని వెళ్ళి సిరియా ప్రాంతం నుండి రాజుగారి చక్రవర్తి దర్శనము పొంది అంతిపత్రి అని ఒకడు, ఏదోము దేశీయుడు, ఏషావు దేశం ఏదోమీయుడు వెళ్ళి ఈ యూదా దేశం మీద అధికారము, రాజరికము పొందుకున్నాడు. బహుకానుకలు వెండి, బంగారము, ప్రశస్తమైన వజ్ర వైఢూర్యములు, ఎంతో సంపద తీసుకొని వెళ్ళి, చాలా సంపద గలవాడు, తీసుకొని వెళ్ళి కానుకలిచ్చి, సరే ఖాళీగా ఉన్నది కదా, ఏ సంస్థానము ఖాళీగా ఉండకూడదు. ప్రపంచ చక్రవర్తులు అంతటా వారి పరిపాలనలో ఉన్న ప్రాంతాలన్నీ ఏ గొడవలు, అల్లర్లు లేకుండా ఉండాలని, అంతా సమాధానకరంగా ఉండాలని ఆశపడతారు. రాజు లేడు కాబట్టి అక్కడ విప్లవాలు జరుగుతున్నాయి, పోరాటములు, కలహములు జరుగుతున్నాయి. ఒక రాజును నియమిస్తాననుకొని ఈ అంతిపత్రి అని వాణిని ఏదోమీయుని రాజుగా నియమించాడు కైసరు. అయితే అతను కొంతకాలం పరిపాలించిన తర్వాత వారు అంతిపత్రి అనువాడు తన రాజసింహాసనము, రాజముద్రను హేరోదు నామముతో ప్రారంభించాడు. అంతిపత్రి హేరోదు మొదటి రాజు. యూదా సంబంధికుడు కాకపోయినా, యూదా దేశంలో పుట్టినవాడు కాకపోయినా, ఇశ్రాయేలు ఇంటివాడు కాకపోయినా, ఏషావు గోత్రికుడై, ఏషావు వంశపు వాడైన, ఏషావు కుమారుడైన యూదా దేశం మీద అధికారమును లంచమిచ్చి, ద్రవ్యమిచ్చి, కానుకలిచ్చి కైసరుల ద్వారా పొందాడు. దానిని యూదులు వ్యతిరేకించారు. అతని తర్వాత అతని కుమారుడైన మహాహేరోదు ఈ అంతిపత్రి యొక్క కుమారుడు. తండ్రి చనిపోయిన తర్వాత యూదయ దేశమునకు రాజై క్రీస్తుకు పూర్వము 37వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 4 వరకు పరిపాలించాడు. అనేక యుద్ధములు చేశాడు ఇరుగు పొరుగు దేశాలతో. యూదుల మీద దండయాత్రలు చేస్తున్న వారందరికీ ఆ పొరుగు శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి అనేక యుద్ధములు చేశాడు. నెమ్మదిగా యూదా దేశంలోని కొంతమంది పెద్దలను, అందులో దేవాలయపు పెద్దలను, ప్రధాన యాజకులను, సద్దూకయులను ముఖ్యముగా
పరిసయ్యులు వ్యతిరేకమే, శాస్త్రులు వ్యతిరేకమే. సద్దూకయ్యులు యాజక తెగ ప్రధాన యాజకులు స్నేహితులయ్యారు మహాహేరోదుకి. వారికి కానుకలిచ్చి విందు కానుకలిచ్చి రత్నరాశులు వజ్ర వైడూర్యములు ఇచ్చి నెమ్మదిగా ఒక తెగను తనకు అనుకూలముగా చేసుకున్నాడు మహాహేరోదు. ఇతని కాలమందే క్రీస్తు జననము. ఇక క్రీస్తు జననము ఆ సంవత్సరం ముందు అతని జీవిత కాలము ముగింపు, అనగా అవసాన కాలము వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదు ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు కలవరపడ్డాడు. వెంటనే ప్రధాన యాజకులను పిలిపించుకున్నాడు. స్నేహితులే కదా, పరిసయ్యులు రారు, శాస్త్రులు రారు, ప్రధాన యాజకులు మిత్రులే కదా, యూదులలో పిలిపించుకొని గ్రంథాలన్నీ విప్పి చదివిపించాడు. దొరికింది. యూదయ దేశపు బెత్లెహేము పుడతాడు రాజు. మీకా ప్రవచనము. అయితే ఒక సందేహము నాకు, ఈ యేసు జనన సందర్భమును చదువుతున్నప్పుడెల్లా అతి చిన్న ప్రాయం నుండి చాలా కాలము నాకు ఒక సందేహము, మీకు కూడా కలుగుతున్నది కదూ. ఎందుకు జ్ఞానులతో హేరోదు వెళ్ళలేదు? మీరు వెళ్ళి చూసిరండి అని ఎందుకు చెప్పాడు? ఎందుకు వెళ్ళలేదు? కాలము దగ్గర పడింది, వృద్ధాప్యంలో ఉన్నాడు, చేసిన పాపాలకు దేహమంతా పుందైపోయింది, రోగాల కుప్పయ్యాడు. చేసిన పాపములు ఎలాంటి పాపములు? 5 భార్యలు, అందులో ఒక ఆమె పేరు మేరియాము. ఒకనాడు చిన్న సందేహం కలిగింది. మాటలో, తీరులో, ప్రవర్తనలో ఏదో అనుమానం ఉన్నది. ఆమె తండ్రి కుమారులు, అన్నతమ్ములు. ఇతడు ముసలివాడైపోతున్నాడు కదా, ఇతని తర్వాత రాజ్యం మనము వశం చేసుకుందామని సమాలోచనలు చేస్తున్నట్టుగా హేరోదు యొక్క గూఢాచార వ్యవస్థ, నిఘా వర్గం సమాచారం. భార్య కూడా వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. వాళ్ళతో కలిసిందని అనుమానంతో ఆమెను చంపించేశాడు. తర్వాత కుట్రదారులైన ఆమె తండ్రిని, సొంత మామ, బావమరుదులు, మేరియాము అన్నతమ్ములందరినీ ఒక్కరిని కూడా శేషము మిగిలించకుండా పిల్ల పాపలతో, పసి గుడ్డలతో సహా చంపించేశాడు. యుద్ధము పరదేశులతో జరుగుతూ ఉంటే యూదులలో తనకు వ్యతిరేకులైన అనేక మంది పరిసయ్యులను చంపించేశాడు, అనేక మంది విప్లవకారులను చంపించేశాడు. మనుషులను చంపుట ఉదయమే లేచి పానీయము తాగినంత సులువు. మహాహేరోదు, క్రూరుడైన మహాహేరోదు అంటారు. మహా అని తను పెట్టుకున్నాడు, హేరోద్ ద గ్రేట్. కానీ యూదులు పెట్టిన పేరు ఏంటంటే క్రూరుడు. క్రూరత్వము, మూర్ఖత్వం వేరు. మూర్ఖత్వం వేరు. తను నమ్మిందే న్యాయం అనుకుంటాడు, కానీ తను క్రూరుడు. మూర్ఖుడు, క్రూరుడు. మూర్ఖుని కంటే క్రూరత్వం అనేది ఇంకా పీక్ లెవెల్ క్యారెక్టర్ అది. క్రూరత్వము, ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపేస్తాడు అంతే. భార్యను చంపించేశాడు, భార్య తండ్రిని, కొడుకులను, యూదులలో అనేక మందిని, అమాయకులు అనేక మందిని చంపి పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు జ్ఞానుల రాకతో కలవరపడ్డాడు. బయలుదేరి వెళ్ళాలి. కొన్ని సంవత్సరాల ముందున్న వాడైతే, యవన కాలం అందున్నా బలం ఉడిగిపోయిన వాడు ఇప్పుడు కనుక బలమున్న వాడైతే వారితో పాటు వెళ్తాడు.
జల్లెడ పడతాడు. బెత్లెహేము పల్లె, చిన్న పల్లె, యూదా నగరులలో అల్పమైనది. ప్రవచనము అల్పమైనదనవు కావు. నువ్వు చిన్నదానవే, పట్టణములన్నిటిలో నువ్వు చిన్నదానవే, ఎంచదగిన దానవు కాదు, ఎన్నదగిన దానివి కాదు. అయినను ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబో అధిపతి నీలో నుండి వచ్చును. నిశ్చయముగా బెత్లెహేము అనే ఒక చిన్న పల్లెలోనే పుడతాడు. కొన్ని ఇల్లులే ఉంటాయి, 2-3 వీధులే ఉంటాయి. 2-3 వీధులు, కొన్ని ఇల్లులు చుట్టుముట్టి జల్లెడ పట్టటము, సైనికులు గల, అవసరమైతే సెంట్రల్ ఫోర్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫోర్స్ వస్తుంది. కైసరు సైనికులు వస్తారు. గవర్నర్ ఉంటాడు, పిలాతు ఉన్నాడు. పిలాతు ఇప్పుడు లేడు, యేసు జనన కాలంలో కొంతకాలానికి పిలాతు గవర్నర్గా వస్తాడు. అయితే రోమా ప్రభుత్వపు సైనికులు వస్తారు, పటాలములు, శతాధిపతులు, సహస్రాధిపతులు. శతాధిపతులు అంటే 100 మంది సైనికులు గలవారు. సహస్రాధిపతులు అంటే 1000 మంది సైనికులు గలవారు. 1000 మంది సైనికులను తీసుకొని, హేరోదు తన సైనికులను తీసుకొని, దేవాలయపు పోలీస్ కూడా ఉన్నది, దేవాలయపు భద్రతా సిబ్బంది ప్రధాన యాజకుల ఆధీనంలో ఉంటారు. యేసును పట్టుకోవటానికి వెళ్ళిన వారు, మల్లు అనబడిన వాడు ఒకడు, ప్రధాన యాజకుని సైనికుడు. దేవాలయపు పోలీస్ ఫోర్స్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ కమాండెంట్ ఫోర్స్ ఉన్నది, హేరోదు యొద్ద ఉన్న సైనికులు ఉన్నారు. ఇంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పల్లె మీద పడిపోతే, ఇల్లు జల్లెడ పడితే పట్టుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ కదలలేని స్థితిలో ఉన్నాడు. మీరు వెళ్ళిరండి, ఈలోపు నేను సిద్ధపడతాను, వైద్యులను తెప్పించుకుంటాడు. కలవరం ఉన్నది, మండుతున్నది హృదయం. నేనుండగా వేరొక రాజు పుట్టటమా? ఎంతమందినో చంపిన నేను పుట్టిన పసివాడిని చంపలేనా? ఆ కన్న తల్లిని చంపలేనా? ఆ తండ్రిని చంపలేనా? ఆ ఇంటి వారందరినీ చంపలేనా? 10 మంది ఉంటారు ఉంటే పట్టున, కానీ 100లాది మందిని పొట్టన పెట్టుకున్న నేను ఆ 10 మందిని చంపలేనా? అయితే వెళ్ళిరండి, సమాధానంగా వెళ్ళిరండి, చూసి రండి, నేను కూడా సిద్ధపడతాను, నేను కూడా వస్తాను. కుట్ర. అయితే ఈ మహాహేరోదు యూదా దేశమును ఎల్లకాలము పరిపాలించడానికి యూదులను మంచి చేసుకోవాలని కొన్ని మంచి పనులు, యూదుల కొరకు మంచి పనులు, అందులో దేవాలయం కట్టుట. యూదులకు దేవాలయం లేదు, మతం ఉన్నది, పెద్దలున్నారు, యాజకులున్నారు. పడిపోయింది మందిరం. కొంతవరకు ప్రాకారములు కట్టబడ్డాయి ఎజ్రా నెహెమ్యా కాలంలో. అయితే ఒక గొప్ప మందిరం కట్టాలి అని మందిరపు పని కొరకు కరువు కాలములో ఉన్నారు. అప్పుడు కరువు ఉన్నది, పంటలు పండటం లేదు, ప్రజలు అన్నం కొరకు అల్లాడుతున్నారు. తిరుగుబాటు విప్లవము కొద్ది కాలము మానివేశారు. ఆకలి తీర్చుకొనుటకు, కుటుంబములను బిడ్డలను పోషించుకొనుటకు పనుల కొరకు వెతుకుతున్నారు. గలిలయ దేశానికి వెళ్ళారు. యోసేపు కూడా వెళ్ళిపోయాడు నజరేతుకు, అక్కడ పని చేసుకోవటానికి. అయితే అందరిని పిలిపించి, మందిరం పని ప్రారంభిస్తున్నాము, మీ కొరకు రండి, దినదినం వచ్చి పని చేయండి, భత్యము పొందుకోండి, అన్నం తినండి. పొరుగు దేశాల నుంచి ధాన్య రాశులను తెప్పించాడు, గోడౌన్లన్నీ నింపాడు, ద్రవ్యం సంపాదించాడు, డబ్బులున్నాయి, ఆహారం ఉన్నది, అన్నం ఉన్నది, ధాన్యం ఉన్నది, పని చేసి భత్యము పొందండి అని 46 సంవత్సరములు సుదీర్ఘముగా, పెద్దగా, విశాలముగా, ఎక్కువ పని, ఎక్కువ మంది చేత, అంటే ఇక అందరూ పని చేయాలి, రాజుగారికి నమస్కారం చేయాలి, విప్లవాలు రాకూడదు అని తన సొంత స్వార్థ ప్రయోజన నిమిత్తము యూదుల కొరకు ఒక మందిరం కట్టించ పూనుకున్నాడు. 1914 నుంచి
1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మన దేశము బ్రిటిష్ పాలనలో ఉండేది కనుక మన దేశం కూడా వారికి సహకరించుతుండెను, సైనికులను పంపుతుండెను. యుద్ధము తీరిన తర్వాత 4 సంవత్సరాల మొదటి ప్రపంచ యుద్ధ కాలము తర్వాత ప్రపంచమంతా గొప్ప కరువు. ప్రపంచ దేశాలన్నీ కునారిల్లిపోయినాయి. 4 సంవత్సరాలు యుద్ధం ఆడి ఆ సైనికులను పోషించి ధాన్యరాశులను వారికే ఇచ్చి దేశాలన్నీ బలహీనమైపోయినాయి. మన దేశంలో కూడా కరువు వచ్చింది. మన ప్రాంతంలో కూడా అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరువు వచ్చింది. 1924వ సంవత్సరం అంటే యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 6 సంవత్సరాలకి, 18లో ముగిసింది. 6 సంవత్సరాలకి బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్న ఒక నాయకుడు, ఒక ఆఫీసర్ గమనించాడు, తెలంగాణ ప్రాంతము మట్టి తింటున్నారు, రేగడి మట్టి, అన్నం లేదు, సంకటి, జొన్న సంకటి, మొక్కజొన్నల సంకటి లేదు, ఆకలికి అలమటిస్తున్నారు. అయితే వెళ్ళి ఒక ప్రాంతంను చూచాడు, మెదక్. అక్కడ ఒక 1000 ఎకరాలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. 1000 ఎకరాలు. మెదక్ సిఎస్ఐ చర్చ్ ప్రపంచంలో అతి పెద్ద 2వ చర్చ్. ప్రపంచంలో, మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో అతి పెద్ద 2వది. మొదటిది ఏమిటంటే వాటికన్ ఆర్సిఎం చర్చ్, రోమన్ క్యాథలిక్. వాటికన్ ఇటలీ, వాటికన్ లో ఉంటది. దాని తర్వాత 2వది అంటే ప్రొటెస్టెంట్ చర్చిల్లో మొదటి పెద్దది, 1000 ఎకరాల విస్తీర్ణము, మందిరమే 10 ఎకరాల విస్తీర్ణము. ఓన్లీ చర్చ్ బిల్డింగే 10 ఎకర్స్. 990 ఎకరాల విస్తీర్ణ వైశాల్యము. తోటలు, పూదోటలు, పళ్ళ వృక్షాలు ఎన్నో నాటించి ఇక పని మొదలు పెట్టాడు, దేవాలయం కట్టుట. ఆ ప్రాంతపు వారందరికీ అన్నం పొద్దునే వచ్చి అన్నం తినాలి, పని చేయాలి, రాళ్ళు కొట్టే వాళ్ళు రాళ్ళు కొట్టాలి, దొర్లించుకొచ్చే వాళ్ళు దొర్లించుకు రావాలి. పెద్ద మందిరము, అనేక సంవత్సరాలు. అన్నం దొరికింది, పత్యము దొరికింది, అనేక మంది బిడ్డలను ఆకలి చావులకు లోను కాకుండా కాపాడుకోగలిగారు. అనేక సంవత్సరాలు వచ్చి పనిచేసి ప్రభుని తెలుసుకొని క్రైస్తవులయ్యారు. ఒక్క కుటుంబం కూడా లేనప్పుడే, క్రైస్తవులు ఒక్క కుటుంబం కూడా ఆ మెదక్ పట్టణంలో లేనప్పుడు 1000 ఎకరాల విస్తీర్ణము, పూల తోటలు, పళ్ళ తోటలు, మధ్యలో 10 ఎకరాల విస్తీర్ణములో దేవాలయము, మందిర నిర్మాణము. మందిరం కడుతున్నారు కానీ ఎవరుంటారు ఇందులో అని ఇంగ్లాండ్ నుంచి ప్రభువులు అడుగుట. కట్టే వాళ్ళే దేవుణ్ణి తెలుసుకుంటారు, సువార్త కదా చేయాలి, కట్టుతున్న వాళ్ళే దేవునిలోనికి వస్తారు. కొంతమంది అయినా వేలాది మంది కట్టారు, వందలాది మంది క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు చూడండి, 1924 క్రిస్మస్ 25వ తేదీన పునాది రాయి వేసి అనేక సంవత్సరాలు కట్టాడు. ఇప్పుడు అది ప్రపంచంలో ప్రొటెస్టెంట్ దేవాలయాల్లో మొట్టమొదటిది. ఇలాంటి పనే చేశాడు మహాహేరోదు. యూదులకు పని ఇవ్వాలి, యూదులకు మందిరం కట్టాలి, ఇక నా వారసులు ఎల్లకాలము యూదుల మీద రాజులుగా ఉండాలి. మహాహేరోదు యేసు జన్మించాడని తెలుసుకున్నాడు, మోసముతో కపటముతో ప్రవర్తించాడు, జ్ఞానులను వెళ్ళమన్నాడు, నేను కూడా వస్తాను మరలా రండి అన్నాడు. కానీ దూత హేరోదు యుద్ధకు మరల వెళ్ళనివ్వలేదు, జ్ఞానులు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. అప్పుడు బయలుదేరాడు, ఆజ్ఞ ఇచ్చాడు, బయలుదేరాలనుకున్నాడు కానీ ఇల్లు వదిలి రావటం లేదు, మంచం మీదే ఉన్నాడు. పాపాల ఫలితము రోగాల పుట్ట, అనువనుగున రోగము, నొప్పి, ఇక చచ్చే సమయం దగ్గర పడింది. రాజు పుట్టాడు కదా, రాజు పుట్టాడు కదా, ఈ దుష్టుడు పోతాడిక. కాలం అయిపోయింది, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ దుష్టుడు పోయే సమయం ఆసన్నమైంది కనుక ఆఖరిగా వాడు చేసిన క్రూరత్వము 2 సంవత్సరాల పసిపిల్లల వధ, పసిబాబుల వధ, కత్తులతో కోయుట, ఎంత క్రూరత్వమో చూడండి. అయితే రాజు ఐగుప్తులో ఉన్నాడు, యూదుల రాజు, చక్రవర్తి, దావీదు గోత్రంలో పుట్టిన యేసు రాజు.
యేసును చంపజూచుచున్న వాడు చచ్చిపోయాడు గనుక రండి మీ దేశానికని దూతతో గబ్రియేలుతో యోసేపునకు వర్తమానం. ఈ హేరోదు చచ్చిపోయాడా? మరి లూకాసు వార్త 3వ అధ్యాయంలో మరొక హేరోదు గురించి ప్రస్తావన ఉన్నది. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరలో పెట్టాడు. వాడెవడో? ఈ హేరోదుగా సమాచారం ఏమిటో దేవుని చిత్తమైతే రేపు కూడా ధ్యానించుకుందాం. అయితే దుష్టుని పరపాలన పీడన నుండి విడిపించడానికి దావీదు ఇంటిలో పుట్టిన రాజు యేసు రాజు. యేసు రాజు జన్మించాడు, నీతిని స్థాపించాడు, దుష్టత్వమును దూరము చేశాడు. దుష్టత్వము తొలగిపోయింది, చెడుతనము తొలగిపోయింది, వికృతత్వము క్రూరత్వము అంతరించిపోతాయి, మంచితనము సాత్వికము నీతి న్యాయములు వెలసిల్లుతాయి. షాలేము రాజు నీతి రాజు అవతరించాడు. ఆయన వలనైన నీతి మనందరికీ కలుగునుగాక. క్రిస్మస్ సందేశములలో మరొక హేరోదును గురించి ధ్యానము ఈ దినము. రేపు కూడా ఇంకా కొంతమంది హేరోదులు ఉన్నారు. చివరికి ఆఖరి హేరోదు ఏమయ్యింది, ఆ రాజ్యము ఆఖరి హేరోదు రాజు ఏమయ్యాడో తెలుసుకుందాం. దేవుడి మాటల చేత ఈ దినపు కూడి వచ్చిన వారిని, వింటున్న వారిని, అనేక మంది వినబోతున్న వారిని యూట్యూబ్ ద్వారా దేవుడు దీవించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం.